ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సందేశాన్ని ఇస్తారు. ఇప్పుడు ప్రతి రైతు భరోసా కేంద్రం దగ్గర 50 మంది రైతులు, కరోనా ఉండడం వల్ల 50 మంది రైతుల్ని సోషల్ డిస్టెన్స్లో ఉండాలని కోరాము. ఆ రకంగా చూస్తే 5 లక్షల మంది పైచిలుకు రైతులు ఇప్పుడు అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద ఉన్నారు. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్. పూర్తిగా రైతుల్ని 5 లక్షల మందిని ఒకేసారి అడ్రస్ చేయడం అనేది ఒక ముఖ్యమంత్రి గారు ఇది చరిత్రలో తొలిసారి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కావాలంటే ఒకేసారి 10 లక్షల మంది రైతుల్ని కూడా అడ్రస్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు మన లైవ్ అంతా లైవే సార్, లైవ్లో వస్తాం సార్. అక్కడి నుంచి ఏదైనా ఇంటరాక్ట్ అవ్వాలంటే కూడా ఒకేసారి అన్ని కేంద్రాల్లో ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సందేశం కోసం ఎదురు చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉంది. ఈ సంవత్సరం కావస్తా ఉన్న ఈ రోజున రైతులతో గడపడం నిజంగా ఈ రోజును రైతులకే కేటాయించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడైతే వ్యవసాయం జరుగుతూ ఉందో, ఎక్కడైతే రైతుకు తోడు నీడ కావాలనో ఆ ప్రతి చోట కూడా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఈరోజు స్టార్ట్ కావడం నిజంగా ఇది ఒక విప్లవాత్మక మార్పు గ్రామాలలో ఇక మీదట రాబోతూ ఉంది. దీనివల్ల మరీ ముఖ్యంగా రైతుల జీవితాలలో మొదటి ఏడాది పూర్తిగా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పక్షపాత ప్రభుత్వం మంది అని చెప్పి ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా చెప్పారు. దాదాపుగా 62% మంది జనాభా ఈరోజు మన రాష్ట్రంలో వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్న పరిస్థితులు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు కూలీలు వీళ్ళిద్దరి ముఖంలో చిరునవ్వు ఉంటేనే రాష్ట్రం అన్నది బాగా ఉంటుంది అనేది గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదినే రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చాం. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా మొట్టమొదటి ఏడాదే 10,200 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలోని దాదాపుగా 49 లక్షల రైతు కుటుంబాలకు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే డబ్బును ఇవ్వగలిగాం. ఇవాళ రైతుకు అవసరం ఉన్నప్పుడు రైతుకు సహాయం అందాలి, పెట్టుబడి ఖర్చులు తగ్గాలి, రైతుకి ఏదైనా విపత్తు వస్తే తోడుగా ఉండాలి. ఆ తర్వాత రైతు కష్టపడి పండించిన పంట, ఆ పంటకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి కల్పించాలి. ఈ 3 ఉద్దేశాలను మనసులో పెట్టుకొని వ్యవసాయం అన్నది బాగా జరగాలి అని అంటే, వ్యవసాయం అన్నది లాభసాటిగా ఉండాలి అని అంటే ఈ 3ఇంటిలోనూ అడుగులు పడాలి. ఆ 3ఇంటిని ఒక కొలిక్కి తీసుకొచ్చే దానికోసమే ఈరోజు రైతు భరోసా కేంద్రాలు అన్నది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకు
రైతును అడుగడుగున మీ గ్రామంలోనే రైతుకు తోడుగా ఉంటూ ఈ రైతు భరోసా కేంద్రాలు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇవ్వడం ఒకటే కాకుండా అన్ని రకాలుగా ఈ క్రాపింగ్ చేయడమే కాకుండా రైతులకు ఈ క్రాపింగ్ ద్వారా ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా పంటల రుణాలు రాని వారికి పంటలు రుణాలు ఇప్పించడమే కాకుండా చివరికి కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో తోడుగా ఉండే కార్యక్రమం దాకా కూడా ఈ ఆర్బీకేలు చేస్తాయి. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు స్టార్ట్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే ఇదే రోజు మన ప్రభుత్వం ఏడాది కాలం పరిపాలన పూర్తి చేయడం మరో ఆస్పెక్ట్. ఈరోజు నేను గర్వంగా కూడా ఒకటైతే చెప్పగలుగుతా, ఈ సంవత్సర కాలపు మన పరిపాలన చిత్తశుద్ధితో జరిగిందని, నిజాయితీతో జరిగిందని, నిబద్ధతతో జరిగిందని మాత్రం చిత్తశుద్ధిగా చెప్పగలుగుతా. నా రాజకీయ జీవితంలో దాదాపుగా 11 సంవత్సరాలు అయింది ఇప్పుడు రాజకీయాల్లోకి నేను వచ్చి. 2009లో మొట్టమొదటిసారిగా ఎంపీగా పార్లమెంటుకి ఎన్నికయ్యా. దాని తర్వాత 11 ఏళ్లుగా ఈ ప్రయాణం సాగుతూనే ఉంది. లక్షల మందిని కలిసి ఉంటా, బహుశా లక్షలు కూడా కాదేమో, బహుశా కోట్ల మందిని కలిసి ఉంటానేమో. రాష్ట్రం నలుమూలన ఏ మూలా విడిచిపెట్టకుండా ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకునేందుకు అడుగులు కూడా వేశాం. 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర. తిరగని ప్రదేశం లేదు, తిరగని జిల్లా లేదు. ప్రతి గ్రామము దాదాపుగా ఎక్కడో ఒక చోట ఈ 11 ఏళ్ల నా ప్రయాణంలో తగిలే ఉంటా. ఇలా సాగిన ఈ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనసులో చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటివి. ప్రజల సమస్యలు వింటూ ఉన్నప్పుడు, వాళ్ళు చెప్తా ఉన్న మాటలు వింటూ ఉన్నప్పుడు. చదువు రాని వారు చూసినప్పుడు చదువు ఎందుకు చదివించలేకపోయారు అన్న ప్రశ్నలు వచ్చేటివి నా మనసు నిండా. చదివించడం ఇష్టం లేక కాదు, చదివించే స్తోమత లేక చదువు లాగిపోయిన పరిస్థితులు చూసాం. ఆలోచనలు కదిలే మనసు నిండా. వైద్యం అందక అప్పుల పాలయ్యే పరిస్థితి కూడా కళ్ళెదుటే కనిపించింది. క్యాన్సర్ వంటి రోగాలు వస్తే ఏదో చేశామన్నట్టుగా చాలని సొమ్ముతో చేశామన్నట్టుగా పరిస్థితి నుంచి పూర్తిగా అది ఏ అవసరానికి తీరని పరిస్థితుల్లోకి వైద్యం అందుతా ఉన్న పరిస్థితులు చూసాం. గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి చూసా. వైద్యం అన్నది అందించాలి అని చిత్తశుద్ధి కనపడని రాజకీయ వ్యవస్థను చూశా. రైతుల సమస్యలు చూశా. పెట్టుబడికి సైతం డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏదైనా కెలామిటీ వస్తే ఆదుకునే ఇన్పుట్ సబ్సిడీ కూడా సరైన సమయంలో అందని పరిస్థితిని గమనించా. చివరికి గిట్టుబాటు ధరలు లేక పంటలు పొలాల్లోనే విడిచిపెడతా ఉన్న పరిస్థితులను చూసాం. ఈ 11 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఆడపడుచును చూసా, నా అక్క చెల్లెమ్మల పరిస్థితిని చూసా. గ్రామాలలో వీధి చివరన, గుడి పక్కన, బడి పక్కన విచ్చలు విడిగా మందమ్ముతా ఉన్న పరిస్థితులను చూసా.
అక్క చెల్లెమ్మలను బాగా చూసుకోగలిగితేనే కుటుంబం బాగుంటుంది అని తెలిసినా కూడా ఆ అక్క చెల్లెమ్మల ముఖంలో కన్నీరే రాకుండా చూడాలి అని ఆరాటపడే ప్రభుత్వాలను చూడలేదు. ఆ అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా మార్చాలి అన్న ఆరాటంతో కూడా మనసు నిండా ఆలోచనలు కదిలే. ఒక పేద కుటుంబానికి శాశ్వతంగా పేదరికం నుంచి ఆ కుటుంబం ఎలా బయటికి రావాలి, ఆ కుటుంబం అప్పుల పాలు కాకుండా ఎలా నిలబడాలి, ఏ రకమైన పాలన అందిస్తే అది జరుగుతుంది అన్న ఆలోచనలు ఈ 11 ఏళ్ళ నా జీవితకాలంలో చూసిన మిమ్మట ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానంగా మేనిఫెస్టోని తీసుకొచ్చాం. ఆ మేనిఫెస్టో తీసుకొచ్చేటప్పుడు కూడా నా మనసులో కదిగిన ప్రశ్నలు, నాకు ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలి అని. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, వర్గాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఖచ్చితంగా జరగాలి అన్న ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా కలబోసిన తర్వాత, నా పాదయాత్ర ముగిసిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేశాం.